ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది, వాళ్ళందరినీ తీసుకొచ్చి కేసులు పెట్టి లోపల వేయాల్సిన అక్రమాలు అంటే వాళ్ళ మనోస్థైర్యం దెబ్బతీయగలనా ఆయన విశ్వాసం? బ్లాక్ మెయిలింగ్, అబ్సల్యూట్ ఇది బ్లాక్ మెయిలింగ్, అబ్సల్యూట్లీ ఇది బ్లాక్ మెయిలింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, లిక్కర్ స్కామ్ లోనే సుబ్బరాయుడు గారి పేరు తీసుకున్నారు. తిరుపతి కమిషనర్ గా పనిచేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ని ఇతను పేరు తీసుకొని నిన్ను ఎక్కడున్నా చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. హ్యాడ్ సీన్ ఎవర్ లైక్ దిస్? ఒక ఐపీఎస్ ఆఫీసర్ టార్గెట్ చేసి మన ఏమంటాడు, ఇంకో ఐపీఎస్ అని గ్యాంగ్స్టర్ గా మారాడు, బిగ్ బాస్ గా మారాడు అని అంటాడా? ఒక ఆఫీసర్ ను పట్టుకొని నువ్వు గ్యాంగ్స్టర్ అంటావా? హౌ డేర్ యూ? అంటే నువ్వు పోలీసులను ఏమంటావు, నేను టార్గెట్ చేస్తా ఇది డీజీపీకి వార్నింగ్, మాఫియా డాన్ అన్నాడుగా వాళ్ళందరినీ, డిఐజీని వాళ్ళని, డీజీపీని మాఫియా డాన్లు అంటాడు. అంటే ఏమంటే ఈ కేసు, ఈ నావా, ఈ తీరం ఎక్కడ చేరుతుందో తెలుసు కాబట్టి వీళ్ళు హై ప్రొఫైల్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ని, ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి ఆఫీసర్ ని, ఆ సిట్ కమిషనర్ రాజశేఖర్, సిట్ హెడ్ చీఫ్ ఎవరైతే రాజశేఖర్ గారిని ఆయన్ని బెదిరిస్తాడు, కింద ఉన్న వాళ్ళని బెదిరిస్తాడు. అంటే ఈ తీరము, ఇది లిక్కర్ స్కామ్ అనేది ఎక్కడికి పోతుందో అందరికీ తెలుసు కాబట్టి, ఆ తీరం ఎక్కడ చేరుతుందో తెలుసు కాబట్టి, ఎవరెవరు బయటకు వస్తారో తెలుసు కాబట్టి, వాళ్ళని ఈ రకంగా బహిరంగంగా గనక థ్రెట్ చేస్తే, బ్లాక్ మెయిల్ చేస్తే, వాళ్ళ ఒక రకంగా ఏదో వాళ్ళలో ఉన్నటువంటి నైరాశ్యతలోకి వెళ్ళిపోతాడు కోణంలో ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఈ యాప్లు, లేకపోతే పోలీసులు బెదిరించడము, రాజకీయ నాయకులకు బెదిరించడము, రఫరఫా అని చెప్పి మాట్లాడటము, సినిమా చూపిస్తాను మాట్లాడము, మామూలు కూడా మాట్లాడము. ఇప్పుడు మన బంగారుపాళ్యంలో ఆ మామిడికాయల వ్యవహారంలో ఎస్పీ మణికంఠ ఆయన అడ్డుకున్నాడు, మాట్లాడాడు, మీరు వెళ్ళడానికి వీల్లేదన్నాడని ఆయన టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆయనకి ఏదో అవినీతనో, ఇంకోటనో, ల్యాండ్లను రోజు రాత్రులు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మీరు గుర్తుంటది, మనం ఇదే డిబేట్ లో, ఈ రకమైన మార్నింగ్ డిబేట్ లోనే వైల్ గోయింగ్ టు చిత్తూరు విజిటింగ్ ద బంగారుపాలెం జగన్మోహన్ రెడ్డి, నేను మాట్లాడాను, మణికంఠ అనే ఎస్పీ ఆయన చూడటానికి కామ్ గా కనపడతాడు కానీ అతనితో పెట్టుకుంటే వేరే రకంగా ఉంటుందని ఆ రోజు చెప్పాను నేను. ఆ రకంగా జరిగింది. ఎందుకంటే నువ్వు పోయేది నీ బల ప్రదర్శన, నీ కండబలము, నీ దౌర్జన్యము చూపించుకోవడానికి వెళ్తావా? అంటే ఇది సమాజమా, లేకపోతే మీ ఇంటి ఏమో ప్రహరీ గోడ లోపల జరిగే కార్యక్రమాలు ఇది ఏమైనా? నువ్వు ఇక్కడేమో మనిషిని దొక్కిచ్చేసావు, బంగారుపాలెం వెళ్ళేసి మామిడి పళ్ళు దొక్కిచ్చేసావు. అంటే ఒక మాట అడుగుతాను, చాలా మంది ఋషి గారు నాతో చాలా స్నేహితులు, లేకపోతే తెలిసిన వాళ్ళు చాలా బాధపడ్డారు. ఒక పంటను తీయడానికి ఒక్క సంవత్సరం రోజులు రైతు పడే కష్టాలు మామూలు కష్టాలు కాదు. ఈ వెధవలు పోయి రోడ్డు మీద మామిడికాయలు వేసేసి ఆ మామిడికాయలు కావాలని చెప్పి తొక్కిచ్చి అక్కడ బల ప్రదర్శన చేసి వాటికి, అంటే ఒక పంటను నాశనం చేయడం అంటే ప్రకృతి నాశనం చేయడం. వీళ్ళ ప్రకృతి అన్న నా భయం లేదు, దేవుడు నా భయం లేదు, సొంత బాబాయ్ అంటే భయం లేదు, సొంత చెల్లికి భయం లేదు, ఆడోళ్ళ గురించి మాట్లాడతాడు. అంటే నేను మాట్లాడుతాను ఋషి గారు, ఈ ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి అంటే ఏంటి రీజన్? నాకు నిజంగానే అర్థం కదా. అసలు యాక్చువల్లీ ఈ వ్యవహారం అంతా ఏంటి? నిన్న మీటింగ్ లో మాటలు, ఇప్పుడు ఎల్లుండి వెళ్ళాలి ఆయన. అదే ఋషి గారు, అంటే వాట్ కాజ్ ఈస్ గోయింగ్ ఏంటి అంటే తిట్టినందుకు నువ్వు ప్రశాంత్ రెడ్డి గారిని, సిట్టింగ్ ఎమ్మెల్యే, రెస్పెక్టబుల్ ఎమ్మెల్యేని నీకు ఇష్టం వచ్చి నోటికి వచ్చేట్టు తిడితే, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నువ్వు పరామర్శిస్తావా? మనము సమాజంలో చూసింటాము, బాగలేదంటేనో, యాక్సిడెంట్ లేదంటేనో, హాస్పిటల్ ఉంటేనో, ఆపరేషన్ ఎవరికైనా అయితేనో వెళ్ళి చూస్తాం, లేకపోతే ఏంటో వాళ్ళకి ఏదైనా వేరే ఇన్సిడెంట్ ఏదైనా జరిగి వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉంటేనో మనం వెళ్ళి పరామర్శించి ఓదార్చి వస్తాం. అంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని, రెస్పెక్టబుల్ పోస్ట్ లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేని నోటికి వచ్చినట్లు తిడితే, పోలీసు ఎంక్వైరీ ఫైల్ చేస్తున్నటువంటి వ్యక్తిని పరామర్శకు వెళ్తున్నామంటే హౌ యూజ్లెస్ యు ఆర్. బ్రేక్ తీసుకుంటా సత్యమూర్తి గారు, ఇదే అంశం మీద మాట్లాడదాం. అంటే ఈ ప్రతిసారి అబ్జర్వ్ చేస్తే